మన వైజాగ్లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం చూస్తున్నట్టయితే ఈ రీల్ మీకోసమే అండ్ వరకు చూడండి. ఇదే శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ కాలేజ్ ని 1991 లో స్టార్ట్ చేశారు. రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్, మేఘాలయ, డాల్ఫిన్, అంబికా సీగ్రీన్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. అండ్ అలాగే 1 year మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్, 6 months F&B అండ్ 6 months ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ షెఫ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి. అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్, కాన్ఫరెన్స్ రూమ్, వాట్ నాట్ అవసరమైనవన్నీ ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సెపరేట్ గా ఉంది. నౌ కమింగ్ టు బ్యూటిషియన్ కోర్స్. ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడే ఉంది. ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు. మెయిన్ పాయింట్ ఏంటో చెప్పనా, వీళ్ళు మీకు జాబ్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు. మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదామని చూస్తుంటే ఈ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. కాలేజ్ పేరు గుర్తుంది కదా, శ్రీ వెంకటాక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. లొకేషన్ మన వైజాగ్ మధురవాడ డిమార్ట్ దగ్గర ఉంటుంది. మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీల్ని షేర్ చేయండి. అండ్ డూ ఫాలో వైజాగ్ టాక్స్ ఫర్ మోర్ వీడియోస్. నేటి విద్యార్థులకు కేవలం చదువుతో పాటు విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మధురవాడ పరిధిలోని కొమ్మాది రోడ్డులో గల కృష్ణా వికాస్ విజయం పాఠశాల ద్వితీయ వార్షికోత్సవం విస్తా వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. విద్యాభ్యాసంలో విలువలకు ప్రాధాన్యత అవసరం. మంత్రి కొండపల్లి. నేటి విద్యార్థులకు కేవలం చదువుతో పాటు విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మధురవాడ పరిధిలోని కొమ్మాది రోడ్లో గల కృష్ణా వికాస్ విజయం పాఠశాల ద్వితీయ వార్షికోత్సవం విస్తా వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మంచి నైతిక విలువలను అలవర్చుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. టీడీపీ యువ నాయకుడు గంటా రవితేజ, కృష్ణ వికాస్ గ్రూప్ చైర్మన్ దాసరి మురళీకృష్ణ, మేనేజింగ్ డైరెక్టర్ వివేక్, ప్రిన్సిపాల్ కె విజయలక్ష్మి, కరస్పాండెంట్ శ్రావణ్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కృష్ణ వికాస్ విజయం స్కూల్ విశాఖపట్నంలో మధురవాడలో క్యాంపస్ ఉంది. ఈ క్యాంపస్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ స్కూల్ ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నటువంటి విజయమ్మ గారు విజ్ఞాన్ స్కూల్లో నేను చదువుకున్న రోజుల్లో ప్రిన్సిపల్గా నన్ను ఒక మంచి స్టూడెంట్ కింద తీర్చిదిద్దడానికి కారణమైనటువంటి ప్రిన్సిపల్ గారు నన్ను ఆహ్వానం పలికినందుకు వెంటనే నేను రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఆల్మోస్ట్ 25 years తర్వాత 30 years తర్వాత మళ్ళీ మేడం కలవగలిగాను. మళ్ళీ మేడం స్కూల్కి ఇక్కడ రావడం ఖచ్చితంగా నాకు చాలా మంచి ఆనందమైనటువంటి విషయం. ఎందుకంటే ఆవిడ ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కింద ఉన్నటువంటి నన్ను ఒక మంచి స్టూడెంట్ కింద తీర్చిదిద్దడానికి ఆవిడ ఎంత టైం నాకు ఇచ్చారు, ప్రతి స్టూడెంట్ని ఎంత కేర్ తీసుకున్నారనే విషయం నాకు తెలిసిన విషయమే. విత్ డ్యూ రెస్పెక్ట్ ఆవిడ పిలిచిన వెంటనే నేను రావడం. మరి అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా విలువలతో కూడినటువంటి చదువు విద్య పిల్లలకు అందించాలి. అటు ఏ స్కూల్ అయినా అవ్వచ్చు, అటు ప్రైవేట్ స్కూల్ అవ్వచ్చు, గవర్నమెంట్ స్కూల్ అవ్వచ్చు, అన్ని స్కూల్స్లో కూడా ఒక మంచి సిటిజన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో మా యువ నాయకులు నారా లోకేష్ గారు అనేక సంస్కరణలు తీసుకురావడంతో పాటు విద్యా వ్యవస్థను కూడా ఆయన మార్పు తీసుకురాబోతున్నారు. మనం గడిచిన 18 నెలల్లో కొత్త విధానాలు మనం చూసాము. స్టూడెంట్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టడం, పేరెంట్స్కి స్టూడెంట్ ఎలా చదువుతున్నాడు, వాడికి ఎలాగా సహాయం చేయాలి, ఏ రకమైనటువంటి స్కిల్ సెట్ ఉంది, వాడు ఎక్కడ లాగింగ్ ఉన్నాడు, ఇవన్నీ కూడా పేరెంట్ టీచర్ మీటింగ్లో చెప్పడమే కాదు, దాన్ని బెటర్మెంట్ చేయడానికి కూడా ఎలా చేయాలనేది గవర్నమెంట్ స్కూల్స్లో ఉంది. అలాగే ప్రైవేట్ స్కూల్స్లో కూడా వాళ్ళకు కూడా చాలా సింప్లిఫై చేస్తూ వాళ్ళు అడుగుతున్నటువంటి పాలసీ ఏదైనా మంచి స్టూడెంట్స్కి పనికొచ్చే పాలసీ ఏదున్నా కూడా ప్రభుత్వం ఈరోజు అడాప్ట్ చేసుకొని ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి సంస్కరణలు అవ్వచ్చు, కానీ స్కూల్ ఎడ్యుకేషన్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు అవన్నీ కానీ ఇవన్నీ కూడా పిల్లలకి బాగుండేలాగా, పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండేలా, పిల్లల ఆలోచన బాగుండేలాగా, పిల్లలు ఒక మంచి ఆస్తి కింద కన్వర్ట్ అయ్యేలాగా ప్రతి సంస్కరణ కూడా గడిచిన 18 నెలల్లో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా విలువలతో కూడినటువంటి విద్యని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. సో ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. మన రాష్ట్రంలో వాళ్ళకు మంచి అవకాశాలు ఇవ్వాలి.
భారతదేశానికి ఒక మంచి అసెట్ అవ్వాలనేది మన ప్రభుత్వం తాలూకు ఆలోచన. ఖచ్చితంగా పిల్లలందరినీ కూడా కలవడం నాకు చాలా సంతోషకరమైన విషయం అనేది తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. నేను దాసరి మురళీకృష్ణ అండి, చైర్మన్ కృష్ణ వికాస్ విజయం స్కూల్స్ విశాఖపట్నం. ఈవేళ మా 2వ వార్షికోత్సవం ఇవాళ ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుందండి. అండ్ మేము ఎప్పుడూ కూడా విలువలతో కూడే విద్య, దాంతోపాటు హోలిస్టిక్ ఎడ్యుకేషన్, పిల్లల్ని చదువుకే కాకుండా చదువుతో పాటు ఏ పిల్లలో ఏ టాలెంట్ ఉందో దాన్ని ప్రోత్సహించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాం. అది కూడా టెక్నాలజికల్ ఈ యొక్క సమయంలో పిల్లల్ని మనం స్క్రీన్ టైం నుంచి దూరం పెట్టాలి అంటే చాలా యాక్టివిటీస్ స్కూల్లో ఉండాలి. అంచేత ఓన్లీ ఎడ్యుకేషన్ క్లాస్ 4 గోడల క్లాస్ రూమ్కి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలా మనం డిఫరెంట్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కావచ్చు, మన సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, పిల్లలకి ప్రోత్సహిస్తూ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ పిల్లలకి మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇది మా ఒక హోలిస్టిక్ ఎడ్యుకేషన్లో ఒక పార్ట్. 25 years బట్టి మేము ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో ఆపరేట్ చేస్తున్నాం. అదే విధానంగా మనం విజయాలు కూడా రావాలి. పిల్లల్ని ఎప్పుడు కూడా చదువుతో పాటు వేరే యాక్టివిటీస్ బిజీగా ఉంచాలనే ఉద్దేశంతో మేము చాలా యాక్టివిటీస్ చేస్తున్నామండి. అండ్ స్క్రీన్ టైంని మనం పిల్లల్ని పూర్తిగా దూరం చేయలేం, కానీ అదే స్క్రీన్ టైంని ఉపయోగపడేలా మేము కొంత యాప్తో పాటు పిల్లలకి డిఫరెంట్ లింక్స్ ఇచ్చి దాని నుంచి కూడా నేర్చుకునే పాఠాలు కూడా మేము స్క్రీన్ ద్వారా కూడా మేము పిల్లలకి ఎంకరేజ్ చేస్తున్నాం. ఈవేళ పెద్ద సంఖ్యలోకి వచ్చారు పిల్లలు. సుమారు 1200 మంది పిల్లలు ఈవేళ పార్టిసిపేట్ చేస్తున్నారండి ఈ సాంస్కృతిక కార్యక్రమంలో. భారతదేశ సంస్కృతి, దాని యొక్క కల్చర్, హెరిటేజ్ని ఈవేళ ప్రజెంట్ చేయబోతున్నారు. అంచేత చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. రకరకాల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్. రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రభంజనం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.